హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్ వీడియోస్కి మంచి స్పందన వచ్చింది. ఈ వీడియో ఏంటంటే నార్మల్గా మనము ఒక స్కిల్ని మాస్టర్ చేసుకోవడం. ఇప్పుడు యాక్చువల్గా నేను మామూలుగా చాలా బుక్స్ చదివా. అంతేకాకుండా నేను మార్కెటింగ్ బిజినెస్ చేసినప్పుడు 1-to-1 చాలా మందితో నేను మామూలుగా కనెక్ట్ అయ్యాను. సో జిమ్లో చాలా మందితో కనెక్ట్ అయ్యా, లైక్ ఓల్డ్ పర్సన్స్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిగా మామూలుగా ఒక స్టూడెంట్గా కానీ, లేకపోతే యంగ్ ఏజ్లో ఉన్నా, లేకపోతే మీరు 30sలో ఉన్నా కానీ ఒక స్కిల్ మాస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదొక్క స్కిల్ని మనము మల్టిపుల్ వేస్లో మామూలుగా మానిటైజ్ చేసుకోవచ్చు. నీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్ ఉంటే నువ్వు జాబ్ చేయాల్సిన అవసరమే లేదు. నీ ఒక ఓన్ ప్రోడక్ట్ని నువ్వే సేల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక స్కిల్ మనం ఏది ఎంచుకోవాలి. సో రీసెంట్గా ఇప్పుడున్న ఈ అప్డేట్ టెక్నాలజీలో 2025లో సో మనం కొన్ని స్కిల్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అవి ఏం స్కిల్స్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మామూలుగా కోడింగ్ వచ్చిందంటే నువ్వు నార్మల్గా ఒక జావా, పిహెచ్పి, ఎస్క్యూఎల్ ఇలాంటి దానితో నార్మల్గా ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ ఇలాంటివి నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవచ్చు, ఏదో జాబ్ పైన వెళ్ళొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే కాపీ రైటింగ్ నేర్చుకున్నామంటే మీరు ఏదర్ యంగ్ ఏజ్లోనే మామూలుగా ఇంటర్న్షిప్ తెచ్చుకొని దాని మళ్ళీ ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే మామూలుగా ఆర్ట్ అండ్ ఫిలిమింగ్. ఈ ఒక సెక్టర్లో చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు, బట్ దీంట్లో కూడా హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్. ఆల్రెడీ సేల్స్ అండ్ మార్కెటింగ్ గురించి చెప్పిన. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్ ఆర్ సోషల్ మీడియా ఆర్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు మనం చెప్పిన ఈ స్కిల్స్లో మీరు ఒక స్కిల్ మామూలుగా పర్ఫెక్ట్గా అయినా కూడా మీరు ఏదర్ ఫ్రీలాన్సింగ్ ప్లస్ జాబ్ రెండు ఫుల్ టైమ్గా నార్మల్గా మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ స్కిల్ని మనం మాస్టర్ ఎలా చేసుకోవాలి. మీరు ఎంగేజ్లో ఉంటే మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంటుంది. సో లాస్ట్ 4 ఇయర్స్లో 18 ఇయర్స్ నేను నార్మల్గా సేల్స్ అండ్ మార్కెటింగ్ 2 ఇయర్స్ నేర్చుకున్నాను, డిజిటల్ మార్కెటింగ్ 1.5 ఇయర్ నేర్చుకున్నాం, ఇప్పుడు హై టికెట్ సేల్ కోచింగ్ నేర్చుకున్నాను. సో ఈ ఎంటైర్ 4 ఇయర్స్లో నాకు మామూలుగా ఒక స్కిల్ మీద ఫోకస్ చేశాను. అదేంటంటే వేరే వాళ్ళ వ్యక్తికి మనం ఒక ప్రోడక్ట్ ఎలా అమ్మడం అనేది. సో నా ఒక ఐడెంటిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఒక సేల్ని ఎవరైనా అమ్మాలనుకుంటే 90% సేల్ కన్వర్స్ రేషియో ఉంటుంది నాది. అంటే 10 మందిలో 9 మందికి నేను మామూలుగా సేల్ కన్వర్ట్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సక్సెస్ రేషియో ఏంటంటే నార్మల్గా నేను ఒక 10 మందికి ఒక సేల్ క్లోజ్ చేయాలనుకుంటే నా సక్సెస్ రేషియో వచ్చేసి 9. 10 మందిలో 9 కన్వర్ట్ చేయగలుగుతా. ఆల్రెడీ చేశా MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్లో. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్గా ఏంటంటే నేను ఆ బిజినెస్ చేయడం ద్వారా నార్మల్గా పీపుల్స్లో ఒక అన్నోన్ పర్సన్తో క్లారిటీ మాట్లాడగలుగుతాను. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ తెలిసింది. అనేక వ్యక్తితో లైఫ్ లెసన్స్ షేర్ చేసుకున్నా. అంటే వాళ్ళ ఒక లైఫ్లో చేసిన మిస్టేక్స్ నేను చేయకూడదని చెప్పి అవన్నీ మామూలుగా వాళ్ళ ద్వారా నేర్చుకున్నా. థర్డ్ థింగ్ ఏంటి అంటే నార్మల్గా ఒక స్కిల్ని మాస్టర్ ఎలా చేసుకోవాలంటే నార్మల్గా మల్టిపుల్ థింగ్స్ మీద ఫోకస్ చేయకుండా మనం ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నాం. సో ఒక స్కిల్ పట్టుకుంటే ఒక 5 ఇయర్స్ దాంట్లోనే కూర్చోవాలి. ఎందుకంటే ఒక స్కిల్ నేర్చుకోవడం మామూలుగా 1 year 2 yearsలో సరిపోదు. ఎందుకంటే ఆ ఒక స్కిల్ ఏంటి అంటే నార్మల్గా నువ్వు ఏదాన్ని పిక్ చేసుకున్నా కూడా ఫస్ట్లో దాని ఒక బేసిక్స్ అర్థమవుతాయి. ఆ తర్వాత దాంట్లో నువ్వు చాలా నెగిటివిటీ అండ్ ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటావు. ఆ తర్వాత నువ్వు దాంట్లో మళ్ళీ రైజ్ అవుతావు. ఆ తర్వాత నీకు ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా ఆ ఒక్క స్కిల్లో నార్మల్గా అప్డేట్స్ వస్తాయి. అది ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలామందికి ఆర్గానిక్ గ్రోత్ ఒకటే ఉండేది. సో ఆఫ్టర్ దట్ పెయిడ్ యాడ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమైందంటే అంతా మామూలుగా ఈ కంటెంట్ రూపంలో అయిపోయింది. అంటే వాయిస్ సెర్చ్ ఆటోమైజేషన్ లేదా మామూలుగా ఇలా వీడియో క్రియేషన్ ద్వారా చాలా అప్డేట్స్ వచ్చినాయి. సో ఈ విధంగా నువ్వు కానీ అనేది అప్డేట్ కావాలి ఆ స్కిల్లో. ఆ ఒక్క స్కిల్ నువ్వు ఎలా అప్డేట్ చేసుకుంటావంటే ఇప్పుడు మీరు దీనికి మామూలుగా ఎంతో మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ఫీల్డ్లో నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది అర్థం. సో నువ్వు నేర్చుకోవాలనుకున్న స్కిల్ని ఏదో యూట్యూబ్ ఛానల్ ద్వారా లేకపోతే గూగుల్లో ద్వారా ఏదో విధంగా బ్లాగ్ ఆర్టికల్స్ చదవండి, చాలామంది రాసింటారు. సో దాని ద్వారా నీకు ఏమర్థమవుతుందంటే న్యూ అప్డేట్స్. దాంతో ఇప్పటికైనా ఒక స్కిల్ మాస్టర్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ థింగ్ యూట్యూబ్లో ఫ్రీ సోర్సెస్ చాలా కుప్పలు ఉంటుంది. అలా దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఆ తర్వాత ఇన్ కేస్ మీరు దాంట్లో మామూలుగా కెరీర్ చూస్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు పెయిడ్ కోర్సెస్ పెట్టి మీకు ఒక కరికులం దొరుకుతుంది. ఆ తర్వాత మామూలుగా బ్లాగ్ ఆర్టికల్స్ చదవండి ఎక్కువ, ఆ స్కిల్లో వచ్చిన అప్డేట్స్. సో ఇలా మన స్కిల్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఎంగేజ్లో ఉంటే మీరు 20 years to 25 years వరకు ఒక స్కిల్ మీద ఎక్స్ప్లోర్ చేయండి. ఆ తర్వాత ఆ ఒక స్కిల్ మీద ఒక ప్రోడక్ట్ తయారు చేయండి, ఏదైనా సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ. 35 to మామూలుగా 40 వరకు ఆ స్కిల్ని అమ్మే రూపంలో పెట్టుకోండి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏంటంటే నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటుండొచ్చు. సో టోటల్గా ఇలా స్కిల్ని మాస్టరింగ్ చేసుకోవచ్చు. ఓకే, కట్.
ఒక స్కిల్‌ని నువ్వు జీరో నుంచి డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక స్కిల్ నువ్వు నేర్చుకోబోయే ముందు బాగా దాని గురించి రీసెర్చ్ చేయండి. లాస్ట్ 10 ఇయర్స్‌లో దాని ఒక ప్రభావం ఎలా ఉంది, ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందనేది. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు ఆ స్కిల్‌ని మాస్టర్ చేసుకోవాలంటే దాని మీద డైలీ మామూలుగా అది ఒకే రోజులో ఇటు నువ్వు ఎంపైర్ మాత్రం నేర్చుకోవాలంటే నాట్ పాసిబుల్. కొంచెం టైం పెట్టి మామూలుగా డైలీ 1½ అవర్, 1 అవర్ అలా నువ్వు మామూలుగా ప్రాక్టీస్ చేసుకో. థర్డ్ థింగ్ ఏంటంటే నార్మల్‌గా ఒకని లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఆలోచించు. అంటే ఎలాగంటే ఇప్పుడు నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్నావంటే దాని ద్వారా వితిన్ 5 ఇయర్స్‌లో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటట్లు చూసుకో. ఇంకోటి ఏంటంటే ఆ స్కిల్ నువ్వు ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ యూట్యూబ్‌లో ఫ్రీ సోర్సెస్ దండిగా ఉంది. ఆ తర్వాత ఇన్ కేస్ నీకు ఒక మంచి స్ట్రక్చర్ కలుగురం కావాలనుకుంటే అప్పుడు నువ్వు వచ్చేసి నార్మల్గా యూట్యూబ్ ఛానల్లో పెయిడ్ కోర్స్కి వెళ్ళు. ఆ తర్వాత ఏంటంటే బ్లాగ్ ఆర్టికల్స్ బాగా చదువు. ఇలా చదవడం ద్వారా మనకేమవుతుందంటే ఆ స్కిల్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో వచ్చిన దాన్ని ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఏదర్ వేరే వాళ్ళకని టీచ్ చేయి, లేకపోతే ఇలా కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లోనే పెట్టు. చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ 4 స్టెప్స్ ఫాలో కావడం వల్ల ఆ స్కిల్లో నువ్వు చాలా పర్ఫెక్ట్ అయిపోతావు. ఇంకోటి ఏంటంటే మామూలుగా క్విక్ రిజల్ట్ కోసం ఇప్పుడే కానీ మామూలుగా ప్రయత్నించద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ గేమ్. సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ మనం కంప్లీట్ చేయడానికి నార్మల్గా 20 ఇయర్స్ పట్టింది. సో ఇప్పుడు నుంచి నువ్వు ఈ స్కిల్కి 20 ఇయర్స్ వస్తే టాప్ 1లో ఉంటావు అనేది మామూలుగా ఈ వీడియో యొక్క ఓవరాల్. థ్యాంక్ యూ.